ఎందుకు ఇవ్వాలి అంటే బంగారం లాంటి ఫోన్ని పగలగొట్టాడు మీ డాడీ. చెప్పలేదా నీకు? ఏం చెప్పకుండానే నీతో ఫోన్లో మాట్లాడిస్తున్నాడా? ఈ అతి తెలివి నా దగ్గర పనికి రాదు అని చెప్పు. మా డాడీ డబ్బులు ఇస్తానని చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇస్తాను అని చెప్పినవాడు మళ్ళీ నీ చేత్తో ఎందుకు ఫోన్ చేపిస్తున్నాడు? మా డాడీ చేయించలేదు, నేనే చేశాను. ఒక్క ఫోన్ ఏంటి, అలాంటి 100 ఫోన్లు కొనడానికైనా మా డాడీ డబ్బులు ఇవ్వగలడు తెలుసా? 100 ఫోన్లేం అక్కర్లేదు, పగలగొట్టిన ఫోన్కి డబ్బులు ఇస్తే చాలు. నీ ఫోన్కి ఆన్లైన్లో డబ్బులు పంపించమని మా డాడీతో చెప్తాను, కానీ నువ్వు ఇంకెప్పుడు ఫోన్ చేసి మా డాడీని ఇరిటేట్ చేయకు. ఆన్లైన్లో పంపించమంటావా? నాకు అసలు అకౌంట్ ఉంటే కదా. ఏంటి, ఆన్లైన్ అకౌంట్ లేదా? చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆన్లైన్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఈ కాలంలో అవన్నీ యూజ్ చేయని వాళ్ళు ఉంటారా? నీకు ఫోన్ వాడటం కూడా రాదా? అలాంటప్పుడు ఫోన్ కొనుక్కోవడం ఎందుకు? ఫోన్ పగలగొట్టుకోవడం ఎందుకు? నీకు ఫోన్ ఉండడమే వేస్ట్. హే, చిన్న పిల్లవి కదా అని చూస్తుంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నీ వయసుకి నీ మాటకి సంబంధమే లేదు. నీకు వయసుంది కానీ మేనర్స్ లేనట్టుంది. హా? ఏంటి, ఎంత మాట అన్నావు? అవునులే, ఆ పొగరుబోతు కూతురివి కదా, అతని పోలికే నీకు వచ్చినట్టుంది. మా నాన్నేం పొగరుబోతు కాదు, నువ్వే పెద్ద పొగరుబోతువి. ఏయ్, వయసుకు మించి వాగావనుకో వాత పెట్టేస్తాను. ఏమనుకుంటున్నావో? అయ్యో, ఫోన్లో ఎలా వాత పెడతావు? అది కూడా తెలీదు